పింఛన్లు వెనకట 100 రూపాయలే ఉండే. మేమెవ్వరు అడగక ముందే 1000 రూపాయలకు పెంచినామని ఒక పాటోళ్ళు. వాళ్ళు 1000 పెంచిండ్లు, మేమైతే ఇంకో 4000 కలిపి 5000కు రౌండ్ ఫిగర్ చేసి అకౌంట్లకు పంపిస్తామని ఇంకో పాటోళ్ళు. ఓట్లప్పుడు పింఛన్ల మీద ఇట్లా రాజకీయాలు చేస్తుంటారు. జనాలు కూడా ఎక్కువనంగానే ఓట్లు గుద్దుతారు. గెలిచినాక ఇచ్చుడు ఇయ్యకపోవడు అటు పెడితే పింఛన్లు అట్లా చక్రాలు తిప్పేటి మరి సర్కార్ల భవితవ్యాలను. కానీ గీడొక కౌన్సిలర్ అక్కకు అదే పింఛన్ చేయంగా గెలిచినాక తిప్పలొచ్చి పడ్డది. పాండ్రి మరి అదేందో అరుచుకుందాం. ఎవలో చేసిన తప్పుకు ఈ అక్క శిక్ష అనుభవించాల్సి వస్తుంది కదా పాపం. అసలు ముచ్చట ఏందంటే గీ అక్క పేరు సునీత. గద్వాల మున్సిపాలిటీలున్న 36వ వార్డులో పోటీ చేసి భారీ మెజారిటీతోని గెలిచింది. అంతవరకు మంచిగానే ఉన్నది గాని ఎప్పటి సుందో అత్తున్న పెన్షన్ చేయంగా అక్క మీద ఇప్పుడు కేసు అయ్యే కాడికి వచ్చింది పాపం. పెన్షన్ అంటే ఏ వృద్ధాప్య పెన్షనో దివ్యాంగుల పెన్షనో కాదుల్లో, వితంతు పెన్షన్. గదేనుల్లా పెన్మిటి జరిగిపోయిండనిచ్చే పింఛను జయంగా బాధపడాల్సి వస్తున్నది. ఈమెకు 2015 కెంచి వితంతు పెన్షన్ 1000 రూపాయల దాకా వస్తున్నదట. అంటే దగ్గర 10 ఏళ్లు నిండినాయి. ఇక మొన్నట్ల జనవరిలా అయ్యో సర్కారు పైసలు ఉత్తగా అకౌంట్లో పడుతున్నాయని ఈ సర్కారు పైకం మాకెందుకు బంధు పెట్టుండ్రని మున్సిపాలిటీలో కాగితం రాసింది. ఇక అవి అప్పటిసుంది బంద్ అయినాయి. ఇక్కడ వరకు మంచిగానే ఉన్నది గాని అసలుకే అక్క కౌన్సిలర్ ఆయే, అది కూడా మళ్ళా ప్రతిపక్షంలోకెళ్లి నిల్చున్నదాయే. గిన్నేళ్ల సంది పింఛన్ ఎట్లా తీసుకుంటున్నారని ఎవరో ఫిర్యాదు అయితే ఇక ఇప్పుడు అక్క మీద కేసు అయిందట. మరి భద్రంగా దాచుకోవాల్సిన పత్రాలను గట్లెట్లిచ్చినావు, ఎవలకిచ్చినావు అంటే పాపని ఆధార్ కార్డు ఇవ్వమ్మా అన్నాడు. ఎందుకు ఇచ్చినా అంటే ఈ బీడీ కార్డుల కింద అని ఫస్ట్ అవే తీసుకున్నాడు. చెప్పలేడు కూడా మాకు చెప్పలేడు. తర్వాత ఉంది ఏమైందంటే మళ్ళీ అకౌంట్ బుక్ ఇవ్వమ్మా 2 ఫోటోలు ఇవ్వ అన్నాడు. తీసుకుపోయినాడు. ఇచ్చేసిన మా ఆయన లేడు కూడా, మా ఆయనకు తెలియదు. అప్పుడు ఆయన నుండి బీడీ కార్పెట్ కింద నేను చేస్తా పాప మీకు ఇట్లా పింఛన్ లాగా అన్నాడు. బీడీ కార్పెట్ కింద చేస్తామా అన్నాడు. అది మాకు ఏం పింఛన్ కూడా తెలియదు. నాకు ఈయన ఏదో పెట్టినాడంట. మాకు చదువు రాని వాళ్ళకి మాకు తెలియదు కదా. అట్లా ఉంటే మేము తీసుకుంటామా సార్? తెలిసి ఎట్లా తీసుకుంటాం? భర్త ఉండి అట్లా తీసుకుంటారు. ఎంత తిక్కోళ్ళైనా తీసుకోరు అట్లా. ఆయన చేసింది ఒకటి, దాంట్లో ఉండేది ఒకటట. మాకేం చదువు కూడా రద్దాక ఒక మొబైల్ నెంబర్ కూడా తెలియదు. అక్క చెప్పేది కూడా వాజిబే. ఎంత తిక్కలోళ్ళైనా పెనిమిటి ఉండంగా లేడని పింఛని తీసుకుంటారా చెప్పుండ్రి. ఎవలో ఈ అక్కలకు తెలిసిన ఆయన తోక సుట్టం మనిషి ఆధార్ కార్డు బ్యాంకు పాస్ బుక్ ఇయ్యమనంగానే ఇచ్చిండ్రట పాపం. ఇక అప్పటి సుంది పైసలు పడుతున్నాయట. కానీ ఏం పైసలు అనుకున్నదో పాపం. ఎలక్షన్లలో పోటీ చేయాలని ముందుగాలనే అనుకున్నట్టున్నారు అక్కోళ్ళు. ఓట్ల కోడి గుయ్యక ముందే దరఖాస్తు పెట్టుకున్నారు పింఛని తీసేయమని. సర్కారోళ్ళు ఎంబటే తీసేసిండ్రు, నిమ్మలమైండ్రు గాని ముచ్చట కడమ పార్టీలకు పోస్కేటాలకు పరిశానైంది. అసలు దరఖాస్తు పెట్టక పోయినా ఇంత గోసుండేది కాకపోవచ్చని అక్క మద్దతుదారులు ఒక్క తీరుగా బాధపడుతుంటే అసలు అటు దిక్కు పింఛన్లు మంజూరు చేసే అధికారులు నిద్రపోతున్నారా అని ముక్కు నేలేసుకోబట్టిండ్రు ఇంకొందరు. మరి పింఛన్ పంచాది ఎందాక పోతుందో డైలీ సీరియల్ కోసం ఎదురు చూసినట్టు ఎదురు చూడాల్సిందే పోన్రి.